అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏంటంటే 2019 తర్వాత జరిగినటువంటిది విజయం తన పేరు మీదనే నడిచిందనే ఏకైక ఫీలింగ్తో ఉన్నాడు ఆయన. లోకల్ నాయకులు కాదు, సోషల్ మీడియా కాదు, ఎవ్వడూ కాదు, నా బొమ్మతో గెలిచారు మీరంతా అనేటటువంటి. దాని వల్ల ఏమైపోయిందంటే వీళ్ళందరూ మన మీద బతుకుతారులే అనుకున్నాడు తప్పించి వీళ్ళని మనం పోషించాలి. తెలుగుదేశం వాళ్ళు కూడా అట్లా అనుకోరు. వాళ్ళు ప్రతి ఒక్కడి వల్ల నాకింత బెనిఫిట్ వచ్చింది అని లెక్క కడతారు. ఎక్కడ వీళ్ళంతా నా మీద పడి బతికారు తప్పించి నాకు వీళ్ళ వల్ల ఏమి కాదు అనే ఫీలింగ్ ఇదివరకు ఉండేది. 19-24 మధ్యలో జగన్ దగ్గర అదే ఉంది. ఇప్పుడు కొంచెం మారాడు అన్నటువంటిది కనబడుతోంది, వినబడుతోంది. ఇంకా చాలా మారాలి. తెలుగుదేశంతో కంపేర్ చేస్తే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి నేను గమనించినంత వరకు కనీసం ఒక 100 దాకా కొత్త యూట్యూబ్ ఛానల్ సృష్టించింది ప్రతిపక్షంలో ఉండి. అదే సందర్భంలో కనీసం ఒక వేలల్లో ఫేస్బుక్ పేజీలు కానీ ఇవన్నీ క్రియేట్ చేయించి ఫాలోఅప్ చేసింది, వాళ్ళని నడిపించుకుంది. అధికారంలోకి వచ్చాక వాళ్ళని పోషిస్తోంది, వాళ్ళకి ఇవాళ ఫుల్ ప్లేడ్జెడ్ సెక్యూరిటీ ఇచ్చింది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టించుకోరు, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఎవరేం చేయాలి? అది బాబు గారి దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇదే కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి కంపారిజన్ లో ఈయన క్లియర్ కట్ డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది వేగంగా తీసుకోడు. వాళ్ళు వేగంగా తీసుకుంటారు తెలుగుదేశం. ఇవన్నీ కూడా కౌంట్ లోకి వస్తాయి అన్నమాట మనం ఆలోచించేటప్పుడు. ఇదే ఉంది సార్. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడింది, పరకాల మాట్లాడింది. ఓకే, సాక్షిలు అంటే వాళ్ళు ఎలాగ రాసుకుంటారో తప్పదు, రాసుకున్నారు, అది కూడా లోపల పేజీలు అనుకుంటా. అదే టీడీపీ హయాంలో జరిగి ఉంటే వాళ్ళకి ఈ పాటికి సోషల్ మీడియాలో మారుమోగిపోయి ఉండేది. మీరు 5 సంవత్సరాలు